హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యష్ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో తీపి బోండాలను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. స్వీట్స్ ఎప్పుడైనా తినాలనిపించినా అప్పటికప్పుడు హెల్తీగా, టేస్టీగా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎంతో ఇష్టంగా తినే ఈ తీపి బోండాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అందులో 1 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. ఇప్పుడు అదే కప్తో హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గెరిటతో కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. ఇప్పుడు బెల్లాన్ని కలుపుతూ అంతా కరిగించుకొని బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇది చల్లారేలోపు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు బౌల్ తీసుకొని మనం ఏ కప్తో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్తో 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. చిటికెడు ఉప్పు, చిటికెడు వంట సోడాని యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత పక్కన పెట్టిన బెల్లం పాకాన్ని పోసి బాగా కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ మైసూర్ బజ్జీ పిండిలాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మైసూర్ బజ్జీ పిండిలాగా ఇలా చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇది నానేలోపు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న బ్యాటర్ని మనకి కావాల్సినంత సైజులో బోండాలు వేసుకోవాలి. ఇక్కడ నేను మరీ చిన్నవి కాదు, మరీ పెద్దగా కాకుండా బోండాలని వేసుకుంటున్నాను. బోండాలని చేతితో వేసుకోవటం రాని వాళ్ళు స్పూన్తో కూడా మెల్లిమెల్లిగా డ్రాప్ చేసుకోవచ్చు. అంతా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మరోవైపు అదే విధంగా ఫ్రై చేసుకొని 2 వైపులా బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇలా బోండా 2 వైపులా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఆయిల్ అంతా డ్రై అవుట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి. సో చూశారు కదా, ఇన్స్టెంట్గా, హెల్తీగా, టేస్టీగా అప్పటికప్పుడు తీపి బోండాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇలా మీ పిల్లలు ఎప్పుడు అడిగినా వేడివేడిగా చేసి పెట్టండి. సూపర్ మమ్మీ అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యష్ క్రియేషన్స్.